తెలంగాణలో సెన్సస్ 2027 ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను మరోసారి ప్రచురించేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 29న తెలంగాణ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించనున్నారు. అయితే ఈసారి జనగణనలో కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ప్రజలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు. మొత్తం 40 రకాల వివరాలను సేకరించేందుకు కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. సెన్సస్ 2027లో భాగంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక వివరాలను నమోదు చేయనున్నారు. వ్యక్తి పేరు, వయస్సు, లింగం, వైవాహిక స్థితి వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తారు. అంతేకాదు కులం, మతం, ఎస్సీ, ఎస్టీ వంటి సామాజిక వర్గాలకు సంబంధించిన వివరాలను కూడా నమోదు చేయనున్నారు. గతంలో జనగణనలో సేకరించిన సమాచారంతో పాటు ఈసారి మరిన్ని అంశాలను చేర్చే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై మరింత స్పష్టమైన సమాచారం ప్రభుత్వానికి అందే అవకాశం కూడా ఉంటుంది. విద్యకు సంబంధించిన వివరాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఒక వ్యక్తి ఎంతవరకు చదువుకున్నారు, వారి విద్యా అర్హత ఏంటి అనే వివరాలను నమోదు చేయనున్నారు. అదేవిధంగా ఉద్యోగం, వృత్తి, పనిచేస్తున్న రంగం వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారు. ఒక వ్యక్తి ఏ రంగంలో పనిచేస్తున్నారు, వారి ప్రధాన వృత్తి ఏమిటి అనే అంశాలను కూడా జనగణనలో భాగంగా కానున్నాయి. ఇక ఈసారి వలసలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తి ఎక్కడ పుట్టారు, ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు, గతంలో ఎక్కడ నివసించారు అనే వివరాలను కూడా సేకరిస్తారు. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు ఎందుకు, ఎప్పుడు మారారు అనే విషయాలను అర్థం చేసుకునేందుకే ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది. ఉదాహరణకు స్వస్థలం ఒక జిల్లాలో ఉండి ఉద్యోగం లేదా ఉపాధి కోసం మరో జిల్లాలో నివసిస్తున్న వ్యక్తుల వివరాలు కూడా నమోదు కానున్నాయి. గ్రామాల నుంచి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి జరిగిన వలసలపై కూడా జనగణన ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక గుర్తింపు, సంప్రదింపు వివరాలకు సంబంధించిన అంశాలు కూడా ఈసారి ప్రాధాన్యత పొందుతున్నాయి. బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ వంటి వివరాలను సేకరించే అవకాశం కూడా ఉందని గెజిట్లో పేర్కొన్నారు. అలాగే ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ వంటి గుర్తింపు పత్రాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసే అవకాశం కూడా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనే సమాచారాన్ని కూడా నమోదు చేసే అవకాశం కల్పించారు. అయితే ఏ వివరాలను ఎలా సేకరించాలి, వాటిని ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశాలపై అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉండనున్నాయి. ప్రజల నుంచి సేకరించే ఈ వివరాల ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రణాళిక, ప్రజాసేవల రూపకల్పన వంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే సెన్సస్ 2027పై ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి నెలకొంది. జనాభా లెక్కలతో పాటు ఇంత విస్తృత స్థాయిలో వివరాల సేకరణ జరగనుండడంతో ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి సమాచారం తీసుకుంటారు, ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.